నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రేపు 1వ తారీఖు ఆగస్టున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి అనే లక్ష్యంతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడము జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ప్రత్యేకతలతో నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు, మనందరం గర్వంతో చెప్పుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టడం నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క కోరిక అది. అల్లూరి సీతారామరాజు గారి పేరు చెప్తేనే మనందరికీ కూడా రోమాలు నెక్కబడుచుకునేటువంటి పరిస్థితి. అటువంటి మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేయించడం ఈ విధంగా మనందరూ హర్షించదగిన విషయం. అదేవిధంగా ఆ ఎయిర్పోర్ట్కి నిర్మాణం కూడా మన ప్రాంతానికే చెందినటువంటి, ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందినటువంటి జిఎంఆర్ కంపెనీ, నంది మల్లికార్జునరావు గారి కంపెనీ జిఎంఆర్ కంపెనీ వాళ్ళే, మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఆ యొక్క నిర్మాణం కూడా చేయడం కూడా జరిగింది. ఇది కూడా ఒక ప్రత్యేకత. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో మన యొక్క స్థానిక, మన ఉత్తరాంధ్ర కళలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా అక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. మొన్ననే రాష్ట్ర అధ్యక్షులు వారితో వెళ్ళి చూసి రావడం జరిగింది. మనకి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏటికొప్పాక బొమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్ ముందు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన స్థానిక కళల్ని అక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించే విధంగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఆ యొక్క ఎయిర్పోర్ట్లో చూపించడం జరిగింది. ఈ రకంగా అనేక విధాలుగా, అదేవిధంగా ఎయిర్పోర్టు పైనుంచి కనుక చూసినట్టయితే ఒక చేప ఆకారంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. మీద నుంచి ఫోటో తీసినట్టయితే ఒక చేప ఆకారంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్టు ఎదురుగుండా ఒక సరస్సులాగా, ఒక కొలనిలాగా నీటితో నింపి ఉంచడం జరిగింది. ఇది కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంది. ఇటు వాతావరణం, అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రోడ్లు, భోగాపురం ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నుంచి కానీ, అనకాపల్లి నుంచి కానీ, అటు శ్రీకాకుళం నుంచి కానీ, అటు విజయనగరం నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి కూడా ఎయిర్పోర్ట్కి తొందరగా చేరడానికి రవాణా సదుపాయాన్ని కూడా రోడ్ల రూపంలో మనకి వేయడం జరిగింది. ఈ రకంగా అనేక ప్రత్యేకతలతో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలకాలని జిల్లా భారతీయ జనతా పార్టీ, అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చేనేత వర్తకుల కొరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే, చేనేత వస్త్రాలకు సంబంధించి అనేక రకాల పథకాలు మేము నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2014-15 మధ్యలోని పెట్టడం జరిగింది.
2014కి ముందుకి చేనేత వస్త్ర కార్మికులు కర్షకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు జౌలి శాఖ ద్వారా మేము అన్నీ కూడా పథకాలు ముందుకు తీసుకొస్తున్నాం. మగ్గం వేసేవారు చక్రం తిరిగేటప్పుడే వాళ్ళకి ఆదాయం కలిగేది, కానీ ఆ చక్రం ఆగిపోతే వాళ్ళ ఆదాయం పక్కన పడిపోయేది. అందుకే ఆ చక్రం ఎన్నాళ్ళు తిప్పుతూ ఉంటారు, తిప్పిన కొద్ది కూడా వాళ్ళ తాలూకా సాధక బాధలు, వాళ్ళ తాలూకా వ్యక్తిత్వానికి అదే శరీర బాధలతో చాలా ఇబ్బందులు పడేవారు. ఇటువంటి పద్ధతులు ఉండకూడదని చెప్పేసి వీళ్ళకి ఏదో న్యాయం చేయాలని నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటంటే మరమగ్గాలు తీసుకొచ్చి వాళ్ళకి 100కి 90% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఒక 100 ముందు స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి పథకాలు చేతివృత్తులకు సంబంధించి పిఎం విశ్వకర్మ యోజన, ఇటువంటి పథకాలన్నీ కూడా ముద్రా యోజన, ఇవన్నీ కూడా ప్రజలకి కింద స్థాయి వ్యక్తులకి అందరికీ కూడా అంతే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది.